హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో హెల్తీ అయిన ఈ రోటి పచ్చడి చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఇక్కడ 4 మెంతికూర కట్టలు కట్ చేసి తీసేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్‌లోకి టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఈ ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై కానివ్వాలి. అవి మొత్తం బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. నువ్వులు ఆప్షన్ మాత్రమే, తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇక్కడ వేసాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకుని ఈ మెంతికూర వేసుకోవాలి. ఈ మెంతికూర అనేది బాగా కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది. అది లేకుండా ఇలా కడుక్కొని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ అలా. తర్వాత మూత తీసి చూస్తే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై కానివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్, లేదంటే చేదు వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి టమాటా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకొని మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని తీస్తే బాగా మగ్గుతాయి చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. తర్వాత అప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి ఈ టమాటాలు అన్నిటివి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక రోటి తీసుకొని రోట్లో ఇలా 4-5 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకొని ఇవి ఇలా కచ్చపక్కగా దంచుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి, ఈ నువ్వులు ఇవన్నీ దీంట్లో వేసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా కొంచెం కొంచెం దంచుకుంటూ నూరుకోవాలి. ఇలా కొంచెం నూరిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా దంగుతుంది. ఇలా నూరేసుకోవాలి. బాగా ఇలా నూరుకుంటూ బాగా దంగనివ్వాలి. మరి ఎక్కువ కూడా మెత్తగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొంచెం ఈ పచ్చళ్ళు అనేటివి కచ్చపక్కగా ఉంటేనే బాగుంటాయి కదా, అలా. చూడండి ఇలా బాగా నూరిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నాయి కదా, నువ్వులు వేయడం వల్ల ఇలా కలర్ అనేది ఇలా వస్తుంది. తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మెంతికూరను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ మెంతికూర వేసుకొని సేమ్ అలానే మళ్ళీ దంచుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఇలా దంచుకొని నూరుకోవాలి. ఇలా నూరుకొని చూడండి బాగా దంగిపోయింది కదా. ఇలా నూరేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టేసుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలు కూడా దీంట్లోకి వేసుకొని మళ్ళీ ఇలా దంచుకోవాలి. ఇలా దంచేసుకొని నూరుకోవాలి. ఇలా బాగా నూరుకుంటూ ఉండాలి. తర్వాత మొత్తము టమాటా ఇట్లా ఇవన్నీ దంగిపోతాయి కదా, ఈ పక్కల సైడ్లు ఇలా
పడిపోకుండా చూసుకుంటూ పచ్చడి బాగా నూరుకోవాలి. ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా నూరుకుంటే సరిపోతుంది. చూడండి బాగా దంగిపోయినవి ఇవి. మరి ఎక్కువ కాకుండా మీడియంగా, మరి మెత్తగా దంగితే కూడా టేస్ట్ అంత బాగుండదు. ఇవి కొంచెం కచ్చపగా ఉంటేనే మధ్య మధ్యలో టేస్ట్ అనేది తగులుతే టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇలా నూరుకొని ఈ రోట్లో నుంచి ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఇక్కడ నూరు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, పచ్చడి దీంట్లోకి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఈ పోపులో కలిసేలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మెంతి టమాటో పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా పచ్చళ్ళు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది.